ఈ పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నా నగర తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న మొదలుకొని ఈ రోజు వరకు కూడా పుట్టినరోజు వేడుకలు అలాగే జరుగుతా ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా విజిల్ వేస్తున్నారు. ట్రెండ్ మారిపోయింది చూడాలి. అయితే ఇంకెలాగ మగవాళ్ళు మీ అందరితోటి ఈ రోజంతా కూడా ఇలా కార్యక్రమాలు చేసుకోవాలనే ఉంది. కానీ ఢిల్లీలోని చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది, వెళ్ళక తప్పలేదు, వెళ్ళాలి. కాబట్టి ఈరోజు 11ంటికే కార్యక్రమాలన్నీ ముగించుకొని ఢిల్లీ ప్రయాణం చేయవలసి వస్తా ఉంది. ఈ 2-3 గంటల్లోనే మీరు చూపించిన ప్రేమ, మీరు నలిపేసిన విధానం చూస్తే రోజంతా ఎలా ఉంటుందంటే నాకు చాలా బాగా అర్థం అవుతా ఉంది. ఇంత అభిమానం చూపిస్తా ఉన్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం. ఒకే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. పదవి వచ్చిన తర్వాత ఆ పదవితోటి వ్యవహారాలు చేసేవాళ్ళు వేరే, కానీ ఆ పదవిని బాధ్యతగా తీసుకొని 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో ఈరోజు నేను పనిచేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా పనిచేస్తానని మీ అందరికీ అదే విధంగా హామీ ఇస్తా ఉన్నాను. సంబరాలు ఇవన్నీ సర్వసాధారణం, కానీ ఈరోజు ట్రెండ్ మార్చాలి, కాస్త వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవాలని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రోజున సుమారు 36 రాజనగరం శాసనసభ్యులు 36 లక్షల రూపాయలు ఈ రోజు తీసుకురావడం జరిగింది. మొత్తంగా ఈ 36 లక్షలు కూడా కలిపి ఈ నియోజకవర్గంలో 3,02,00,000 తీసుకొచ్చామని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం. అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఈ రోజున 11 మంది లబ్ధిదారులకి సహాయం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 600 మందికి చీరలు ఇచ్చే కార్యక్రమంలో ఒక 11 చీరలు ముందు నన్ను ఇచ్చి వెళ్ళమంటా ఉన్నారు. అంటే 11 అనేది బాగా మా వాళ్ళు వదలట్లేదు, 11 అలా కొనసాగుతూనే ఉంది. అన్నిట్లకి మించి 11 విడదీయని బంధం ఇంకోటి ఉంది. ఈ వార్డు 11వ నెంబరు. నా తల్లి 11వ వార్డులో నేను ఎక్కి మేయర్ అయ్యారు. 11 బాగా ట్రెండ్ అవుతా ఉంది. సరే, ప్రజాస్వామ్యం. మా అన్న ఉన్నాడు సీనియర్ టైగర్, జూనియర్ టైగర్ వద్దు మాకు, ఇది సీనియర్ టైగర్. అందరం కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక ఐక్యతతో, ఒక సఖ్యతతో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. రాష్ట్ర శ్రేయస్ కోసం పనిచేస్తా ఉన్నాం. మీరు ఇవన్నీ కూడా గమనించాలని తెలియచేసుకుంటూ చాలా బాగా కార్యక్రమాలు చేశారు. నిన్న సుమారు 2,000 మందికి మనిషికి 5 కేజీలు బియ్యం కింద ఇచ్చారు. ఈ రోజేమో సుమారు 1000 మందికి చీరలు ఇస్తా ఉన్నారు. ఇది 4 వీల్ చైర్లు గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ వీల్ చైర్స్ లేవంటే సోదరులు నక్కా సంతోష్ గారి వీల్ చైర్లు ఈ రోజు ఇస్తా ఉన్నారు. అలాగే అక్కడ 3 తోపుడు బండ్లు ఉన్నాయి. ఒక తోపుడు బండి వచ్చి 34వ వార్డు రెడ్డిలపేట ఒక ఆవిడ అడిగారు. మరి దాన్ని మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వగా మరొక 2 తోపుడు బండ్లు నగర అధ్యక్షులు మధ్యరాంబాబు గారు సేకరించి అది కూడా కార్మికులకి సహకరించే విధంగా చేస్తా ఉన్నారు. మేము చాలా ఉన్నాయి, కానీ 11వ గంటకి ఎయిర్పోర్ట్కి వెళ్ళకపోతే అక్కడ అది 11 వచ్చిందా? అక్కడ మా ఢిల్లీలో మా హోమ్ డిపార్ట్మెంట్ అయినా నా భార్య గారు బెండు తీస్తారు కాబట్టి, మహిళల్ని గౌరవించాలి కాబట్టి అన్నకు కూడా తెలుసు భార్యల పవర్ ఎలా ఉంటది అన్నది అంటాడు అన్న. ఇది ఒక కుటుంబం. ఇది ఎంత మంచి కుటుంబం అంటే 3 పార్టీలు, 3 విభిన్నమైన ఆలోచనలు, కానీ రాష్ట్రం కోసం కలిసి ఈరోజు ఒకే ఆలోచన ఎజెండాతో పనిచేస్తా ఉన్నాం. ఉన్నాను. మా బీజేపీ అధ్యక్షులు వచ్చేసారు, యువ నాయకుడు రండి అన్న రండి. మరొక్కసారి విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.